ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఒక్కరోజు సెట్ డిలే అయినా కూడా షూటింగ్ డిలే అయిపోతుంది. సో ప్రాజెక్ట్ డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆయన టైం చాలా కరెక్ట్. సో నాకు అది ఛాలెంజ్. టైం ఇచ్చుంటే అది ఆ డైరెక్షన్ వేరే. ఇక్కడ టైం కన్సర్న్. ఎంత ఫాస్ట్గా మనం సెట్ డిజైన్ చేయాలి, ఎంత ఫాస్ట్గా క్రియేట్ చేసి షూట్కి ఇవ్వాలి, డైరెక్టర్ గారికి ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఆయన అన్నప్పుడు నేను డైరెక్టర్ గారితో ఒకటే చెప్పానండి, సార్ మీరు నాకు సీన్స్ అని చెప్పేసేయండి, నేను దీనికి తగ్గట్టుగా నేను డిజైన్ చేసేస్తాను. సో మీరు చాలా రిలాక్స్గా మీ స్క్రిప్ట్ మీద మీరు ఫోకస్ చేసి, ఎందుకంటే మీకు చాలా టైట్గా ఉంటుంది. సో మీరు మీ స్క్రిప్ట్ మీద ఫోకస్ చేసుకోండి, నేను మీకు అనుకున్న డేట్స్కి ఆ సెటిల్ ఇచ్చేస్తానని చెప్పి. ఈ మూవీలో ఏంటంటే నేను చాలా తక్కువ విఎఫ్ఎక్స్ వాడాను. నాకు విఎఫ్ఎక్స్ మీద నేను ఎక్కువగా ఫోకస్ చేయను. అది కుదరనప్పుడు, ఇప్పుడు సెట్లో ఒక టెంపుల్, ఒక బ్యాక్గ్రౌండ్ టెంపుల్ ఉన్నప్పుడు దానికి కనెక్టెడ్గా మళ్ళీ నాకు విఎఫ్ఎక్స్ వాళ్ళు పంపిస్తే యాడ్ ఆన్ చేసి, అంటే నేను విఎఫ్ఎక్స్ వాళ్ళతో చెప్పాను. ఎందుకంటే యమదొంగకి నేను విఎఫ్ఎక్స్ వాళ్ళతో కూర్చొని పని చేశాను. నేను జస్ట్ సెట్ చేసి మీ ఇష్టానికి మీరు డిజైన్ చేయని చెప్పాను. ఎందుకంటే మన ఐడియా ఒకటి ఉంటుంది, వాళ్ళ ఒక ఐడియా ఉంటుంది. సో వాళ్ళతో కూర్చున్నప్పుడు కొన్ని శాస్త్ర ప్రకారంగా లేదు ఆ గోపురం అని చెప్పి దాన్ని కొంత రీడిజైన్ చేసి నేను పంపించాను అన్ని. నాకు ఈ ప్రకారంలో ఇట్లా కొన్ని యాడ్ చేయండి, ఆ స్ట్రీట్స్లో డెప్త్కి వెళ్ళేటప్పుడు డెప్త్ కొంచెం క్రియేట్ చేశారు, బట్ నేనంటే డెప్త్ నాకు డిఫ్యూజ్ చేయండి, నాకు లేయర్స్ క్రియేట్ చేయండి, నాకు డీటెయిలింగ్ వద్దు, అంటే ఎక్కడ అవుట్ ఫోకస్లో ఉండాలి, ఇంత చెప్పి చేయించుకుంటాను నేను. సో నాకు అంత మళ్ళీ నేను ఆ విజన్ కంప్లీట్గా అవుట్ ఫోకస్లో ఎట్లా అన్నది నేను చేసి వాళ్ళకి ఇచ్చాను మళ్ళీ. సో నాకు అందువల్ల విఎఫ్ఎక్స్ ఒక టీం వర్క్ అండి. సో మనం చేసే ప్రతిదీ మనకి తెలుసు, వాళ్ళు బెటర్మెంట్ చేస్తారు, బట్ వాళ్ళకి మనం చెప్పాలి మనం ఏ ఐడియాతో మనం ఒక డిజైన్ చేసాం అనేది. సెట్ అనేది 90% 10% ఈజ్ విఎఫ్ఎక్స్. దట్ ఈస్ ద రేషియో. నాట్ 10% సెట్ అండ్ 90% విఎఫ్ఎక్స్. ఎవ్రీబడి కెన్ నోటీస్. అది కనెక్ట్ అవ్వదండి. జనాలు మీరు మల్టిపుల్ చేసినా తెలిసిపోతుంది. ఇంకా అది తెలియకుండా డీటెయిల్గా చేయాలంటే మీరు 1 year పనిచేయాలి సినిమాకి. అది డిపెండ్స్ ఆన్ ద విఎఫ్ఎక్స్. సార్ మీకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆ స్పేస్ ఉంటుంది. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, తొలి ప్రేమ సినిమాకి మిమ్మల్ని ఆర్ట్ డైరెక్టర్గా ఆయన దగ్గరుండి స్టార్ట్ చేయించారు. తర్వాత కాలంలో మీరు సినిమాలు పక్కకి వెళ్ళిపోవాలన్నా, లేదు హరిహర వీరముల సినిమాకి నేను కనెక్ట్ అవ్వలేదు కాబట్టి చెప్పేసాను అని చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్కి యాడ్ అయ్యారు. ఇలా ఆయన దగ్గర ఆయన నమ్మి మిమ్మల్ని తీసుకొచ్చిన ఒక పార్ట్, దాని నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆయనకి చెప్పడం కానీ, లేదా ఆయన సినిమా అడిగినప్పుడు చెప్పడం కానీ, కారణాలు ఏవైనా మీకు వర్క్ నచ్చడం నచ్చకపోవడం, మీ విజన్ వేరు ఉండొచ్చు. ఇప్పుడు ఈ సినిమాకి ఓకే చెప్పడం కానీ, మీ డెసిషన్ మేకింగ్ చాలా ఫ్రీడమ్గా తీసుకునేంత స్పేస్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటుంది. బట్ ఏంటంటే అంటే ఒకటండి, నేను ఏది నచ్చకుండా చేయను. నా వల్ల చేయగలను అనుకుంటే చేస్తాను. నాకు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక టైంలో నేను 6-7 సినిమాలు ఒకేసారి చేశాను సార్, పెద్ద హీరోలతో, చిరంజీవి గారితో. బట్ ఆ టైంలో చేసిన పెద్ద మిస్టేక్, నేను మిగతా డైరెక్టర్లకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయాను. అందరు నాతో చేయాలనుకున్నారు, బట్ అందరు నాతో రోజు ఉండాలనుకుంటారు. సో దానివల్ల నాకేమర్థమైందంటే అప్పుడు తగ్గించేసుకున్నా. అంటే ఎంతవరకు మనం లిమిటేషన్ ఉండాలని అనిపించింది. ఇక్కడ కళ్యాణ్ గారితో నేను సినిమా లేదు, ఇట్లా నేను టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఆయన అన్నారు, ఇట్స్ యువర్ డెసిషన్, నీకు ఏది అనిపిస్తుందో యు డూ ఇట్, బట్ నువ్వు ఒక మంచి కార్యానికి వెళ్తున్నావు. సో మాలో ఒక ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే అండర్స్టాండింగ్. కరెక్ట్. సో ఒక మంచి విషయాన్ని, ఇప్పుడు నేను ఒక సినిమా, నేను రత్నంగా సినిమా ఒప్పుకొని సార్ కొంచెం ఇబ్బంది పడ్డారు. అంటే నువ్వు ఇదే తొలిపేమ నీకు ఇచ్చుంటే నువ్వు ఇట్లా వదిలేసి వెళ్ళిపోతావని అంటే డిస్కషన్ వచ్చింది. బట్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఆర్ట్ డైరెక్టర్ ఒక సినిమా చేశారు, ఒక అతను ఉన్నారు, ఏ రీజన్గా ఆయన వెళ్ళిపోయారు నాకు తెలియదు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే మన ఆర్ట్ డైరెక్టర్ని కలుస్తాం, చూస్తుంటాం. నేను ఎప్పుడు అట్లాగా నేను ఒకే ఒక సినిమా నేను చేశాను అట్లాగా. బొమ్మరీల్ సినిమాకి దిల్ రాజు గారి కోసం నేను ఆ హౌస్ సెట్ వేసి ఇచ్చాను. ఓకే. అప్పుడు ఆర్ట్ డైరెక్టర్ పేరు, ఆ సినిమాకి నేను సెట్ వేసి ఇచ్చాను బొమ్మరీల్కి. మధ్యలో యాడ్ అవ్వడం కాదు, యాడ్ అవ్వలేదు. అంటే నన్ను రిక్వెస్ట్కి వేయించారు. మనం కష్టపడినాం సెట్కి ఫుల్గా. ఒక బొమ్మరీలకు ఒక హౌస్ అనేది ఒకటి మనం చేసి ఇచ్చాం.
తర్వాత నాకు అనిపించింది ఆల్రెడీ ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారు మనం ఎందుకు, బట్ ఆర్ట్ డైరెక్టర్ గారు కూడా ఆనంద్ గారు నో ప్రాబ్లం మీరు నాకు చేసి పెట్టండి అన్నారు. సో ఆ రకంగా చేసిన తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది కరెక్టా రాంగ్. బట్ మళ్ళీ ఇది కళ్యాణ్ గారి సినిమా అనుకొని నేను వెళ్ళాను ముందుకి. ఓకే. బట్ నాకు ఏం చెప్పాలంటే నేను ఒక విజన్లో ఉన్నాను, డైరెక్టర్ గారు ఒక విజన్లో ఉన్నారు, రత్నం గారు ఒక విజన్లో ఉన్నారు. సో ముగ్గురు సింక్ అవ్వలే. నాకు నా విజన్ వేరే. సో నాకు ఒకసారి సింక్ అవ్వకపోతే పని చేయలేం సార్. అది మళ్ళీ రేపు అది బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఎంతవరకు వీళ్ళు ఆ కథని జస్టిఫై చేయగలరా అనేది ఒక నాకు పాయింట్ వచ్చింది. సో అందువల్ల నేను చాలా బట్ కళ్యాణ్ గారికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్స్ కలుస్తూ రోజు చెప్పాను. తర్వాత కళ్యాణ్ గారు లేదు ఈ సినిమా ఐ అండర్స్టాండ్. ఎండ్ ఆఫ్ ది డే యూ కెన్ సీ ద రిజల్ట్ హౌ ద ప్రొడక్షన్ వాల్యూ. సో పాపం కళ్యాణ్ గారు కష్టపడిన టైము అంతా వేస్ట్ చేశారు. ఆయన ఎఫెక్ట్ అన్నీ చేశారు. సో నాకు అది బాధ. రతన్ గారు నిజంగా ఆయన తీసుకున్నారు, బట్ నిలబడలే. వాళ్ళు స్టాండర్డ్ ఆఫ్ మేకింగ్ లేకపోయింది. మేబీ నేను ఆ సినిమా చేస్తున్నా కూడా అంత ఈజీగా నేను కాంప్రమైజ్ చేయను. బట్ డైరెక్టర్ కూడా వెళ్ళిపోయారు బయటికి. సో అందువల్ల సంథింగ్ హ్యాపెన్ అండి. అందువల్ల నేను కూడా దాని మీద ఫోకస్ చేయలేదు. సో ప్రాపర్గా మనం చేసేటప్పుడు ఒక సినిమా ఒక గ్యాప్ వచ్చిన తర్వాత ఒక సినిమా చేసేటప్పుడు అది వీ హ్యావ్ టు డూ ప్రాపర్గా. అండ్ కళ్యాణ్ గారికి ఏంటంటే చాలా డీటెయిలింగ్ చూస్తారు. ఒక మాట ఇస్తే దాన్ని నిలబడాలి, ఫ్రెండ్షిప్ అయినా సరే ఏదైనా. సో నాకు ఈ సినిమా కళ్యాణ్ గారు చేయమన్నారు, బట్ నేను మోర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. అంటే మనకి ఈ టైంలో షూటింగ్లో ఒక్కరోజు కూడా నా వల్ల ఆగలేదు. సో డైరెక్టర్ గారికి ఆయనకి నేను పుష్ చేసి సార్ ఇవి రెడీ సార్, ఇట్లా రెడీ సార్. సో లేదంటే మీకు ఒక ప్రొడక్షన్ డిజైనర్ లేకుండా ఈ 50 రోజుల సినిమా అవ్వదు. కరెక్ట్ ఫ్యాక్ట్ ఇది. ఎందుకు అంటే ద వర్క్ లైక్ దట్, నంబర్ ఆఫ్ సెట్స్, నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ కమర్షియల్ మూవీ, పైగా కళ్యాణ్ గారి టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. అండ్ నేను సార్తో ఉంటాను, నేను ఆన్సరబుల్. సో చాలా టైట్గా ఉండింది అండ్ వెరీ చాలా స్ట్రెస్ ఉండేది. బట్ ఎంజాయ్ చేశాను ఆ ప్యాషన్లో. హరిశంకర్ గారు కూడా నాకు ఫస్ట్ ఒక డ్రాయింగ్ చూపించాను. తర్వాత ఆయన రాహన్ గారు యూ డూ ఇట్ ఆయన అని చెప్పారు. తర్వాత సెట్ లైటింగ్ అప్పుడు వచ్చారు ఎవరు కెమెరామ్యాన్, డైరెక్టర్ అండ్ దేవి గారు వచ్చారు. దేవి గారు సెట్కి వచ్చిన తర్వాత ఓకే ఐ రైట్ సాంగ్ అని చెప్పి అప్పుడు చూశారు. ఇది ఓకే డీటెయిల్. అండ్ అన్నపూర్ణ స్టూడియో గారు కూడా చెప్పారు ద ఫస్ట్ టైం మాకు ఇంత గ్రాండ్గా ఇంత డీటెయిలింగ్ అది అంటారు. నేను ఎక్కువ డీటెయిలింగ్ మీద. సో దట్ అప్రిసియేషన్ ఈస్ ఎంకరేజ్ మీ. ఓకే వీఆర్ ఇన్ స్టిల్ మనం ఓకే మన లైన్లో ఉన్నామని ఐ విల్ ఎంజాయ్ మై సెల్ఫ్. సో ఆ సెట్ తర్వాత అగైన్ మళ్ళీ లాగా కాన్సెప్ట్ వచ్చింది. దాంట్లో ఒక ఫైట్ చేద్దాం. ఇట్లా ఫైట్స్ అన్ని డిఫరెంట్ టోన్స్ ఉంటాయండి. పోలీస్ స్టేషన్, ఫారెస్ట్లో ఒక పోలీస్ స్టేషన్ డిజైన్ చేశాను, దాంట్లో ఫైట్. ఒక ట్రైబల్ విలేజ్ క్రియేట్ చేశాను. తర్వాత సెకండ్ సాంగ్ వచ్చి ఆ సాంగ్ ఒక గుడుంబ శంకర్, గుడుంబ కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ సాంగ్. సో డైరెక్టర్ గారు వచ్చి నాకు ఇట్లా ఉంటుంది. మనం ఫస్ట్ స్ట్రీట్లో అనుకున్నాం. అంటే స్ట్రీట్లో ఒక గుడుంబ డాబా అలా ఉంటుంది, డాబా ముందు జరుగుతుంటుంది. అది ఐడియా. అండ్ నాకేంటంటే మనం ఇంకా అవుట్ ఆఫ్ వెళ్దాం, మేము గుడుంబ శంకర్లో చేశాను, బట్ ఏం చేద్దాం అనేది కొంచెం థింక్ చేసి తర్వాత నేను ఒకటి స్కెచ్ చేసి సార్ మనకు ఈ సాంగ్ ఒక ఫారెస్ట్లో జరుగుతుంది, మన సీన్స్ కొన్ని ఫారెస్ట్లో ఉంది, ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఉంది కాబట్టి మనం అక్కడ ఒక కేవ్లో జరిగినట్టు మనం చేద్దాము, ఇక్కడ ట్రైబల్స్ అందరూ పెడదాం. సో కళ్యాణ్ గారు ఒక్కరు కనిపిస్తారు, జనాలు ఒక 2000 మంది జనాలు ఉండాలి, ఇట్లా ఒక క్రియేట్ చేద్దాం. ఎట్లా అని పైనుంచి ఆ కేవ్ ఈజ్ అన్ అండర్ గ్రౌండ్, పైనుంచి లైట్ సోర్స్ వస్తుంటుంది, ఆ ట్రీ ట్రంక్స్ అంతా కింద నుంచి పైకి వెళ్తుంటాయి, ఇట్లా వాటర్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ లాగా ఒకటి చేద్దామని. దెన్ ఐ స్టార్టెడ్ డ్రాయింగ్ చేసి కెమెరామెన్తో కూర్చొని డిస్కస్ చేసి అప్పుడు ఆ సెట్ స్టార్ట్ చేసాం.